ఈ సమ్మర్లో మన ఆడవాళ్ళందరికీ వంట చేయడం పెద్ద టాస్క్లా మారిపోయింది కదా. ఇక మీదట అలా ఫీల్ అవ్వాల్సిన పని లేదండి. ఎందుకంటే నేను మీకోసం చాలా రుచిగా సింపుల్గా అయిపోయే రెసిపీస్ని అయితే చేసి చూపిస్తాను. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రెసిపీని చూసేయండి. కడాయిలో పెద్ద గుంట గరిటెతో ఒక గరిటె దాకా ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ దాకా ధనియాలు, మీ కారానికి తగ్గట్టుగా 4-5 ఎండుమిర్చిని వేసి ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయ్యాక 2 పెద్దవి ఉల్లిపాయలు బారుగా కట్ చేసి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 6-7 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు వేసి బాగా కలిపి మంచిగా మిక్స్ చేసిన తర్వాత 1/4 కప్పు దాకా కొత్తిమీర తరుగు వేసి మళ్ళీ ఒకసారి కలపండి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఒక 4-5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి. ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఈ ఉల్లిపాయలని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ ఉల్లిపాయలు మొత్తాన్ని కూడా వేసుకోండి. మొత్తాన్ని వేసుకొని పల్సిస్తూ ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర రోల్ ఉంటే అందులో అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి. సో అంతేనండి, చాలా రుచిగా సింపుల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.